ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల బీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పార్టీ సిద్ధాంతాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మాజీ నేతలతోనూ రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్, సీఎం రేవంత్ పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 2-3 మినహా రాష్ట్రాలన్నింటిలో అధికారం కోల్పోతున్న కాంగ్రెస్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పార్టీని అజేయంగా తీర్చిదిద్దేందుకు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్ లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు రాహుల్ కు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ చేరుకోనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హరిత రిసార్ట్స్ లో డీసీసీలకు పార్టీ సిద్ధాంతాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు పాల్గొననున్నారు. డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం ద్వారా జిల్లా స్థాయి నాయకత్వాన్ని మరింత బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయించవచ్చని పార్టీ భావిస్తోంది. రాహుల్ గాంధీ రోజంతా వికారాబాద్ లో ఉంటుండటంతో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని మీనాక్షి నటరాజన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాహుల్ అంగీకరిస్తే వికారాబాద్ అనంత పద్మనాభస్వామి డిగ్రీ కాలేజీ ఆవరణలో సమావేశం జరగనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీఏసీ చైర్మన్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలు, రాజ్యసభ అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చర్చించి అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మాజీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశమున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ మాత్రం లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న హరిత రిసార్ట్స్ తో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 3 అంచెల భద్రతా విధానము కొనసాగుతున్నట్లు వెల్లడించారు.